అందరికీ నమస్కారం. ప్రతి వారం లాగానే ఈ వచ్చే ఆదివారం కూడాను మనం జ్యోతిష్యంలో కొన్ని ప్రధానమైన సూత్రాలు, జ్యోతిష్యంలో ప్రధానమైన సూత్రాలు నేర్చుకుందాం. అలాగే నాకు టైం లేక మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాను. ఒకవేళ ఏమైనా మనకి అవకాశం ఉంటే మీ ప్రశ్నలకు కూడాను సమాధానం ఇవ్వడం జరుగుద్ది. ఒకటి. రెండోది, ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల జాతకాలు లేదా మీ జాతకాలు తెలుసుకుందాం అని అనుకుంటున్నారు గానీ, కొంత పరిజ్ఞానం మనం కూడా సంపాదించుకుందాం. రేపొద్దున్న వీళ్ళు ఎంతవరకు చెప్తున్నది కరెక్టు, ఏమిటి అనేది భావన ఎవరికీ కలగట్లేదు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఇన్ డెప్త్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే, చాలామంది అనుకోవచ్చు, పరాశర విధానమేననుకుంటా నేను కూడా చెప్పేదని. పరాశర విధానమే గాని, భృగునంది నాడే గాని, భావత్రయ విధానం గాని, కేపీ పద్ధతే గాని, కస్పల్ ఇంటర్లింక్ పద్ధతే గాని నేను నేర్పడం జరుగుద్ది. కేపీ కూడాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కేపీ అంటున్నారు. కేపీలో కూడాను మీకు సబ్జెక్ట్ చెప్పడం జరుగుద్ది. అలాగే జ్యోతిష్యం వచ్చింది. రేపొద్దున్న మీ దగ్గరకొచ్చి కొంచెం మా ఇంటి వాస్తు చూడండి అంటారు. అప్పుడేం చేస్తారు? మళ్ళీ వాస్తు పుస్తకాలు మొదలెడతారా? కాదు. దీంట్లోనే వాస్తు కూడా ఇంక్లూడ్ అవుతది. వాస్తు శాస్త్రం కూడా చెప్పడం జరుగుద్ది. అయితే ఏంటంటే, మా వాళ్ళు చాలామంది దానికి కూడాను ఒక క్లాస్‌గా పెట్టండి సార్ అన్నారు. ఇప్పుడు దానికో సెపరేట్‌గా మళ్ళీ మనం గ్రూప్ పెట్టి వాళ్ళకి చెప్పడం అనేది, దానికంటే ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళకి ఒక 2 నెలలు, 3 నెలలు. చాలామంది ఏమనుకుంటున్నారంటే 6 నెలల్లో మనకి, అంటే నాకు ఫోను చేసి అడిగారు. 6 నెలల్లో మీరు ఆహ్, జ్యోతిష్యం నేర్పిస్తున్నారు అంటే 6 నెలల్లో మీరు ఎలా నేర్పించగలరు అని అడిగారు. కరెక్టే. నాకు డబ్బు మీద వ్యామోహం కన్నా, బాగా గుర్తుపెట్టుకోండి, 6 నెలలంటే ఒక గంట టైం ఉంటది. అంటే ఒక క్లాసొచ్చి ఒక గంట చెప్తాం. అంటే వారానికి 2 క్లాసులు. అంటే 2 గంటలు. ఈ విధంగా యేసుకుంటే నెలకి 4 నెలలు. 4 రెళ్ళు 8. ఓకేనా? 6 ఎనిమిదులు 48 గంటలు. 48 గంటల్లో మీకు జ్యోతిష్యం నేను కాదు గదా! ఆ పరాశర మహర్షి వచ్చి నేర్పించినా నేర్చుకోలేరు. ఇదైతే వాస్తవం. చాలా మంది అడుగుతున్నారు, కాల్ డ్యూరేషన్ ఎంత అని. నేను 1990 సంవత్సరం జనవరి 26 నుంచి మొదలెట్టాను నేనిది రీసెర్చ్. అంటే ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలో నాకైతే గుర్తులేదు. మీ పరిజ్ఞానానికి వదిలేస్తున్నాను. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇంకా ఏమైనా దొరుకుతాయా అని. ఓకేనా? కాబట్టి 48 గంటల్లో జ్యోతిష్యం నేర్చుకోవడం అనేది చానా కష్టమైన విషయం. అందుకనే నేనేం జేస్తున్నానంటే, వృత్తిరీత్యా బిజీగా ఉన్న రోజు తప్ప మరుసటి రోజున ఒక 2 క్లాసులు, 3 క్లాసులు మనం చెప్పేసామనుకోండి, ఈజీగా వస్తదిగా. వారానికి 2 క్లాసులు కరెక్టా? ఖాళీ ఉన్నప్పుడల్లా 7-8, 7-10, లేకపోతే 6:30 లేకపోతే ఆదివారం, సోమవారం అయితే, ఆదివారం సెలవు దినాల్లో అయితే మా దగ్గర టీచర్స్ ఉన్నారు. వాళ్ళకొకటే చెప్పేసాను నా కమిట్మెంట్. అమ్మా నేను మీకు చెప్పేది వారానికి 2 క్లాసులన్నాను. నా వల్ల కాదు. ఎందుకంటే ఈ 48 క్లాసుల్లో మీకు రాదు. కాబట్టి మీరు నేర్చుకోవాలనే తపంతో వచ్చారు కాబట్టి, సండేస్ కూడా మీరు ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోవద్దు. మీ డౌట్స్, అసలిదెందుకు జరిగింది? ఎలా జరిగింది? ఏ గ్రహ కారకత్వం వచ్చింది? ఏ భావ కారకత్వం వచ్చింది?
అనేది మనం కొంచెం నా యందు దయ ఉంచి నేర్చుకునే వాళ్ళకి నేను నేర్పడం కాదండి. నా యందు దయ ఉంచి మీరు క్లాసుల్లో రండి అని పిలవడం జరుగుతుంది. మా స్టూడెంట్స్ అంతా కూడాను చాలా చక్కగా నేర్చుకుంటానికి వాళ్ళ డౌట్సు ఈ గ్రహం ఇలాగని పుస్తకంలో ఇలా రాశారు కదా అంటే దాని అర్థం రాసింది కరెక్టే. కానీ దాని అర్థం ఇది. మీరు ఈ విధంగా తీసుకుంటే ఎలాగా? ఈ విధంగా చూడండి అని చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండినా కూడాను ఈ డిస్క్రిప్షన్‌లో నేను లింక్ పెడుతున్నాను. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాస్తు కూడా అడుగుతారు. జ్యోతిష్యం తెలుసు కాబట్టి వాస్తు కూడాను. వన్ ఆఫ్ ద పార్ట్ అది. ఆ పార్ట్ కూడా మీకు తెలవాలి. అయితే ఈ వాస్తులో మీ దగ్గర చెప్పేవాళ్ళు ఎక్కువగా సర్వగణితం చెప్తారు. గర్భగణితం చెప్పరు. గర్భం పెట్టొచ్చండి అని. అలాగే ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. గర్భగణితం ఎప్పుడు పెట్టాలి? సర్వగణితం ఎప్పుడు పెట్టుకోవాలి? అనేది ఒకటుంటుంది. ఆ లెక్క ప్రకారం మీకు వాస్తు క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఇంకొక 2, 3 క్లాసులున్నాయండి. అవి కూడాను చెప్పడం జరుగుద్ది. అది ఇప్పుడు దాకా ఎవరు చెప్తున్నారో లేదో నాకైతే తెలీదు. కాబట్టి దీంట్లోనే ఇంక్లూడ్ చేసి నేను చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. మేము జనవరి నుండి క్లాసులకి అటెండ్ అవుతాము అన్న వాళ్ళు మాత్రమే దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? కాబట్టి లేదు అసలు 2, 3 క్లాసులు చూద్దాం అనుకునే వాళ్ళుంటారు. కాబట్టి 2, 3 క్లాసులు కూడా దాంట్లో ఆల్రెడీ నేను పెడుతూ ఉంటాను. ప్రతి ఆదివారం ఒక కాన్సెప్ట్‌తో పెడతాను. కాబట్టి దాంట్లో ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. అలాగే ఎవరికైనా అపాయింట్‌మెంట్స్ కావాలన్నా కూడాను మీరు కాల్ చేయండి. లిఫ్ట్ చేయలేకపోతే మెసేజ్ పెట్టండి. మాకు అపాయింట్‌మెంట్ కావాలండి అని. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇక మనకి గత 2 రోజుల నుంచి మనకి చక్కగా కామెంట్స్‌లో అడిగారు. ఎవరంటే సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. సురేష్ కస్బా గారు. గురువుగారికి నమస్కారం. నాకు ప్రశ్న ఇళ్ళు మరియు ప్లాట్లు చిన్న చిన్న సమస్యలు, అలాగే చిన్న చిన్న తగాదాలు, అలాగే జాతకంలో ఏ గ్రహాలు బాగోలేకపోతే ఆస్తి జాప్యం వస్తాయి. అలాగే నా జాతకంలో ఉన్న అలాగే ఇల్లు నిర్మాణం జరగకపోవడం, ఒకవేళ జరిగినా మధ్యలో ఆగిపోతోంది. వీటికి ఏ గ్రహం జ్యోతిష్య మూలకంగా ఏ గ్రహం కారణమవుతుందో తెలుసు. అంటే వీరి యొక్క జాతకం ఉదయం చూడడం జరిగింది. మిథున లగ్నం, పంచమ భావంలో శని ఉన్నారు. 6వ భావంలో శుక్రుడు, కేతువు, అలాగే బుధుడున్నారు. 7వ భావంలో గురువు, కుజుడు కూడా ఉన్నారు. అయితే కస్బా గారు ఎవరో సురేష్ కస్బా గారు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన ప్రశ్నలోనే 2, 3 ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఎవరి జాతకంలో అయితే రాహు, కుజ రాహుల యుతి గాని, దృష్టి గాని, కేంద్ర కోణాల్లో గాని బాగా గమనించాల. కేంద్ర కోణాల్లో గాని ఉన్న వాళ్ళవి మాత్రం ఖచ్చితంగా లిటిగేషన్‌లోకి వెళ్ళిపోతాయి. లిటిగేషన్‌లోకి వెళ్తాయి. ఖచ్చితంగా వెళ్తాయి. వెళ్ళకుండా ఉండవు. ఒకవేళ ఎలా ఉంటదంటే దాంతో కుజుడు, రాహువులకు మళ్ళీ కేంద్ర కోణాల్లో కనుక శుక్రుడు ఉంటే ఒక విధంగా ఎళ్ళిపోతాయి. లేదు కుజుడు ప్లస్ హ్మ్, రాహు ఉంటే మరొక విధంగా ఎళ్ళిపోతాయి. ఇదేంటంటే తాత ముత్తాతల కాడి నుంచి వచ్చే స్థలాలు, పొలాలు గూడాను డాక్యుమెంట్సు మరియు ఇదేంటి మన లింక్ డాక్యుమెంట్స్ విషయాల్లో కొంచెం తగాదాలు వస్తా ఉంటాయి. అలాగే ఈ కుజుడు మరియు రాహు డీప్ కంజంక్షన్‌తో ఒక విధంగా ఉంటుంది. యాస్పెక్ట్స్ మూలంగా ఒక విధంగా ఉంటుంది. అంతేగాని అన్నిటికి ఒకటే గాడికి పెట్టకూడదు. ఓకేనా? సో, డీప్ కంజంక్షన్ ఆర్ యాస్పెక్ట్స్ ఇక్కడికొచ్చేటప్పటికి త్రికోణాల్లో చూడండి. రాహు ఉన్న చోట నుంచి 5, 9 భావాల్లో గాని, లేతే కుజుడున్న కాడి నుంచి 4, 8
7 భావాల్లో గాని రాహు తగిలిన, లేకపోతే రాహు యొక్క నక్షత్రములు కుజ సంచారం గాని, కుజుడు కుజుడు యొక్క నక్షత్రాల్లో రాహు సంచారం జరిగినా కూడా ఈ లిటిగేషన్స్ వస్తా ఉంటాయి. అది మనోళ్ళు ఏం చెప్తారంటే పర్వాలేదు అయిపోద్దని. అది ఎట్టి పరిస్థితిలో అవ్వదండి. అవ్వదు. దాని మూలంగా యాంగ్జైటీ వస్తది. యాంగ్జైటీ ఖచ్చితంగా వస్తది. రాకుండా ఉండదు. ఇది రాకుండా ఉండాలంటే మనం ఆ 2 గ్రహాల యొక్క కాంబినేషన్‌ని డీకోడ్ చేసుకొని అది ఏ భావంలో అంటే లగ్నాత్తు ఏ భావంలో కలిసాయి అనేది ముఖ్యమైనదనమాట. ముఖ్యమైనది. సో, ఈ విధంగా మనం డీకోడ్స్ చేసుకుంటూ వెళ్తేనే మనకి అద్భుతమైన ఫలితాలొస్తాయి. అలాగే రాహుకు ఒక్కొక్కసారి షష్టాధిపత్యంలో ఉన్న కుజుడుండినా కూడా వస్తాయండి అయి. అయి చికాకులేంటాయంటే కొంత కాగిత పరంగా చికాకులొస్తూ ఉంటాయి. రెండోది మీరు తగాదాలన్నారు, తర్వాత పోట్లాటలన్నారు, తర్వాత నిర్మాణం ఆగిపోతే అనే పదం ఒకటి వాడారు. నిర్మాణం ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఈ గ్రహాలు కాంబినేషన్‌తో వస్తేనేమో తగాదాలొస్తాయి. గృహ నిర్మాణం ఆగిపోయిందంటే దీనిలో ఏంటంటే దానికి కొలతలుంటాయి. ఆ కొలతల్లో తేడా పెట్టి ఉండొచ్చేమో గదా! సగర్భం సర్వ సంపత్తే, విగర్భం సర్వనాశనం 2 ఉన్నాయి. దీనికొచ్చేటప్పటికి దక్షిణ, ఉత్తరాల్లో ఇప్పుడేం జేస్తున్నారంటే కొత్తగా లేటెస్ట్‌గా వచ్చిన సిద్ధాంతులు గూడా ఏం జెప్తున్నారంటే, దక్షిణం పక్కన ఒక 2 అడుగులు ఇడిచిపెట్టామనుకోండి, ఉత్తరం వైపు 2 అడుగుల 6 అంగుళాలు వదలొచ్చండి అంటున్నారు. శాస్త్రంలో ఏముంది అనేది చెప్పట్లా ముఖ్యంగా. ఎందుకంటే దక్షిణం వైపు విడిచిపెట్టిన దానికన్నా మూడింతలు విడిచిపెట్టాలి అని శాస్త్రంలో ఉంది. నేను చెప్పట్లా. భృగు మహర్షి రచించిన తాళపత్ర గ్రంథంలో ఉన్న విషయాన్ని రామకృష్ణరాయల వాస్తు శాస్త్ర పుస్తకంలో ఉందది. అలాగే ఇల్లు కూడా నేను సెర్చ్ చేశాను. చేసినప్పుడు కూడా కొంత చికాకులు, ఇబ్బందులు ఫైనాన్షియల్‌గా కొంత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి. సో, ఏంటయ్యా అంటే అదేదో దక్షిణం పక్కన మనం కరెక్ట్‌గా 1 అడుగు 5 అంగుళాలు వదులుకున్నామనుకోండి. 1 అడుగు 5 అంగుళాలు వదిలామనుకోండి. అప్పుడేమవుతుంది? మనం 3 అడుగులు ఇడిచిపెట్టుకుంటే సరిపోయిద్దిగా. ఈ లాజిక్‌ని మనం వాడుకుంటే, మనం శాస్త్ర ప్రకారంగా 1 అడుగు ఇడిచిపెట్టిందల్లా 3 అడుగులు ఇడిచిపెట్టాం. అంటే మూడింతలు ఇడిచిపెట్టినట్టే. ఎందుకంటే, ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం. తదాద్బాహ్యేషు చతుర్దక్షి చౌకం పైశాచికం వివిధ పిశాచ స్థానాల్ని విడిచిపెట్టండి అన్నారు. అక్కడ పిశాచ స్థానం వచ్చేటప్పటికి 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాలు, 12 అంగుళాలు లేకపోతే 2 అడుగులు అలాగొస్తాయి. పొడవు ఇంటూ వెడల్పుని బట్టి. సో, దాన్నేంటయ్యా అంటే అప్పుడేం జెప్పారంటే, ఇప్పుడు మానవుడు సంచరించినట్టుగా అంటే దక్షిణం వైపు కూడాను మరుగు పడకుండా ఉండడం కూడా క్లీన్ చేసుకోవడం కోసం ఒక 2 అడుగులు ఇడిచిపెట్టండన్నారు. 2 అడుగులు ఇడిచిపెట్టమంటే ఉత్తరం వైపున 6 అడుగులు ఇడిచిపెట్టాల్సొస్తది. ఉత్తర వాయువ్యంలో మెట్లేయడానికైతే సరిపోతుంది. ఇబ్బందేమి ఉండదు. ఒకవేళ మెట్లు వేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ 2 అడుగులు ఇడిచిపెట్టే కన్నా, అప్పుడు ఈ 2 అడుగులు కూడా ఎందుకు ఇడిచిపెడుతున్నామంటే, దక్షిణ ఆగ్నేయం అంటే గదికి చూడండి. ఇక్కడ బెడ్‌రూమ్‌కి దక్షిణ ఆగ్నేయంలో అంటే తూర్పు ఆగ్నేయంలో అటాచ్డ్ బాత్రూమ్ కడితే దాని పైప్ లైనింగ్ తిరుగుద్ది. పైప్ లైనింగ్ దక్షిణం వైపు రావాలి. సో, అడుగు ఇడిచిపెట్టడం వల్ల మనిషి ఎళ్ళలేడు, రాలేడు. దాన్ని రిపేర్ చేయలేడు. కాబట్టి మినిమమ్ అడుగున్నర ఇడిచిపెట్టాలి. ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో అంటే బెడ్‌రూమ్‌కి తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టలేదనుకోండి. అప్పుడు మనం అడుగున్నర పెట్టుకోవచ్చు. అప్పుడేంటంటే పైప్ లైన్ నడవదుగా. ఓకేనా? మళ్ళీ ఇటు రండి. పడమర వైపుకి రండి. పడమర వైపుకొస్తే ఖచ్చితంగా ఎందుకు పశ్చిమ వాయువ్యంలో మాస్టర్ బాత్రూమ్ ఉంటుంది. సో, ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి నడక సాగాల్సిందే. సో, అప్పుడేంటి వెడల్పు కన్నా పొడవున్న ఇళ్ళకి అది వాడుకోవాలి. అదే కనక పొడవు కన్నా వెడల్పు ఉన్న వాటికేమో తూర్పు ఆగ్నేయం వాడుకోవాలి. వాడుకుంటే అప్పుడు మీకు సరిపోతుంది. ఎందుకు జాగా ఎక్కువగా ఉంటది. ఎక్కువగా ఉండినప్పుడు మనం 2 అడుగులు ఇక్కడ ఇడిచిపెట్టాం. 6 అడుగులు అక్కడ ఇడిచిపెట్టాం. అయిపాయే. ఈ కొలతలు చూసుకుంటూ గర్భదోషాలు రాకుండా గర్భదోషాలు రాకుండా అలాగే ద్వారాలు, కిటికీలు అవి కూడాను
మీకు సరిసంఖ్యలో రావాలి. రావాల్సిందేనండి. రావాల్సిందే. రాకుండా మాత్రం పెట్టకూడదు. ఒక్కొక్కళ్ళు అంటారు 0 పెట్టకూడదు అని. 0 అంటే ఏంటి? నాకు కూడా అర్థం కాలేదు. చాలా మంది అడిగారు. 0 పెట్టకూడదు అంటారు కదండీ అన్నాను. అయితే నాకైతే తెలీదండి. నాకు భృగు మహర్షి గారు చెప్పిందే కావాలి నాకు. మనం రాసేసింది పనికిరాదది. ద్వారం చతుర్విధం ప్రోక్తం వాస్తు సంక్రాంతి బాయజం కృతవాచ నతమం ముఖ్యం గవాక్షేద్యయం పారాణిచ. దాంతో పాటు గర్భాలు తేడా రాకుండా, గర్భాలంటే ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14 ఇవి వచ్చింది కదా 10. మళ్ళీ దానికి పెద్దగా ఇదొక తప్పు అన్నట్టుగా. అంటే ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేయడమే. రెండోదేమీ లేదు దాంట్లో. ఓకేనా? నేనేంటంటే మొహమాటం లేకుండా చెప్పేస్తాను నేను. మీరు పెట్టండి ద్వారాలు. ఏది? ద్వారాలు, కిటికీలు. ద్వారాలు, కిటికీలు. ద్వారాలు సరిసంఖ్యలో ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. అలాగే ద్వారానికి వచ్చే కవాటకం అంటే రెక్కలు. రెక్కలు కూడా సరిసంఖ్యలో ఉండాలి. అంటే ఒక సింహద్వారానికి సింగిల్ డోర్ పెట్టుకున్నాం అనుకోండి. ఇంకొక డోర్‌కి సింగిల్ డోర్ పెడితే అప్పుడు మళ్ళీ సరిసంఖ్య వస్తది. అన్నిటికి డబుల్ డోర్‌లు పెట్టి ఒకదానికి సింగిల్ పెట్టినప్పుడు బేస్ సంఖ్య అయిపోదు. సో, ఇటువంటి లాజిక్స్ కొంచెం మర్చిపోతూ ఉంటారు. ఒక చోట 3 కాణాల కిటికీ పెడతారు. ఇంకో అన్ని చోట్ల 2 కాణాలు పెట్టి 3 కాణాల కిటికీ పెడతారు. అప్పుడొచ్చేటప్పుడు ఏమవుతుంది? కిటికీల సంఖ్య ఓకే అయిపోతుంది. కానీ కవాటకాల యొక్క సంఖ్య తేడా వస్తుంది. అది మీకు చెప్పరు. అలాగ లేదు. ఓకేనా? అన్ని సరి సంఖ్యలో ఉండాల్సిందే. ఇది శాస్త్రం. ఇది భృగు మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథంలో ఉన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. తర్వాత వేణుగోపాల్ గారు అడుగుతున్నారు. వేణు ఫణీంద్ర గారు అడుగుతున్నారు. నమస్కారం గురువుగారు. శతమానం భవతి. శని పాలిత గురు పాలిత లగ్నాలకి కూడా అలాగే ఉంటుందా? మిథున లగ్నం మూడో ఇంట్లో రాహు దశ యోగం ఇవ్వదా? దయచేసి తెలపగలరు. సార్ వేణు ఫణీంద్ర గారు చూడండి, మిథున లగ్నం బాగా గుర్తుపెట్టుకోండి. మిథున లగ్నానికి మూడో ఇంట్లో రాహు. ఓకే, రాహు మూడో ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మూడో ఇంట్లో ఉంటే ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్స్ ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఎవరైతే లగ్నాత్తు మూడో భావములో రాహు యోగిస్తారు అని అంటారు. ఏమి యోగిస్తారంటే ఏం చెప్తారు? ఏం యోగిస్తారు? ఏ విధంగా యోగిస్తారు? అడిగి చూడండి ఒకసారి. అంటే అది త్రిషేడ భావాలు కాబట్టి దాంట్లో యోగిస్తారు. త్రిషేడ భావాలంటే యోగించడం ఏం కాదండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. 12వ భావం లగ్నాత్తు 12వ భావం నుంచి లెక్క పెట్టుకుంటే ఆయన మూడో భావంలో ఉంటాడు. మూడో భావం అయినప్పుడు వ్యయభావానికి ఆయన శుభార్గళం ఇస్తాడు. శుభార్గళం ఇవ్వడం వలన 12వ భావ కారకత్వాలు తీసుకుంటాడు. 3, 12 ప్రయాణాలు, దూర దేశాలు, ఇతర ప్రాంతాలకి ఇల్లు మార్పు, పుట్టిన స్థలాన్ని మార్పు చేయడం, పుట్టిన స్థలం నుంచి వేరే చోటకు వెళ్ళడం, ఇవి చేస్తాడు ఆయన. మూడో భావంలో ఉండి కూర్చున్న రాహు రిట్రోలో వెళ్తాడు ఆయన. రిట్రోలో వెళ్ళి 4వ భావం అంటే రాహు ఉన్న స్థానం నుంచి లగ్నత్తు వ్యయభావం అవుతుంది. 12వ భావం. 12వ భావం అయినప్పుడు ఏమవుతుంది? దూర ప్రయాణాలే కదా, స్పిరిచువాలిటీయే కదా, దాన ధర్మాలే కదా, మోక్ష మార్గాలే కదా. ఇది దాంట్లో ఉన్న లాజికల్ పాయింట్. అది మీకు చెప్పరు అది. ఓకేనా? మూడో భావంలో ఉండిన ఆ లగ్నానికి ఆయన ఎవరు? రాహు మూడో భావంలో. మిథున లగ్నానికి మూడో భావం. అంటే మూడో భావం అనేది ఎవరిది? సింహరాశి. సింహరాశి అటు మళ్ళీ ఎక్కడ చూస్తున్నాడు ఆయన? 9వ భావాన్ని చూస్తున్నాడు. మూడో భావంలో ఉండి 9వ భావంలో ఉన్న కేతువును చూస్తున్నాడు.
అంటే 9వ భావాధిపతి అయిన ఈ రాహు 3వ భావంలో ఉన్నారు. మీకు ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే మీరు పుట్టిన స్థలం ఖాళీ చేసి వెళ్ళాలి. నెంబర్ 1. నేను వెళ్ళలేను బాబు అని అంటారా? మీరు నెలకు ఒకసారో 2 సార్లో మీ పక్క గ్రామము లేకపోతే పక్క ఊరు అక్కడ దేవాలయంలో 3 రోజులు నిద్ర చేసి రండి. చాలు, ఎక్కువ అక్కర్లేదు. రాహుకు తెలీదా? చెప్పండి, మీరు వెళ్ళగలరా లేదా అనేది రాహుకు తెలీదా? తెలుసు. కాబట్టి మీరు ఇలా చేయండి. ఇలా చేస్తే వెల్ అండ్ గుడ్, బావుంటుంది. ఇబ్బంది ఏం లేదు. పైగా లగ్నానికి యోగకారకుడండి ఆయన రాహు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ వేణు ఫణీంద్ర గారు అడుగుతున్న, నమస్కారం గురుగారు, క్లాస్‌లో చెప్పే విధానం బాగుంది. చాలా చాలా థాంక్స్ సార్. చాలా మంది నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు వేశారు. అవి కూడా నేను చెప్తాను లాస్ట్‌లో. తర్వాత శోభన్ బాబు గారు వారు ఏమడుగుతున్నారంటే, మకర లగ్నం, లగ్నంలో శుక్రుడు, కుంభంలో సూర్యుడు, కుజుడు, కేతు, మీనంలో చంద్ర, బుధ, తర్వాత కర్కాటకంలో గురువు, సింహంలో శని, రాహు ఉన్నారు. నాకు సరైన జాబ్ లేదు. తర్వాత నాకు ఎప్పుడు కలిసి వస్తుంది, ఎప్పుడు శుక్ర మహాదశ నడుస్తుంది, కలిసి వస్తుందా చెప్పండి అన్నారు. ఇదంతా బాగానే ఉంది. శని సింహంలో ఉన్నారు. మకర రాశిలో చూడండి, మకర రాశ్యాధిపతి శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. మీకు కలిసి రావాలి అంటే 1, 2 అధిపతి అయ్యి 8లో కూర్చున్నారు. 8లో కూర్చున్నారంటే మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండాలా, ట్రాన్స్ఫర్మేషన్లో ఉండాలా, ఐటీ రంగంలో ఉండాలా, లేకపోతే సిఏ చదవాలా, లేకపోతే లాయర్, లేకపోతే డాక్టర్, లేకపోతే ఇన్సూరెన్స్. దీంట్లో ఉంటేనే మీకు కలిసి వస్తుంది, అయితే రాదు. అయితే శాటర్న్ ఊరుకునే కూర్చోలేదు కదా, లగ్నాధిపతి అయ్యి 8లో కూర్చుని అక్కడి నుండి 2వ భావంలో ఉన్న రవిని, కుజుని చూస్తున్నారు. సో ఇక్కడేంటి, అన్ని హెరిటేజెస్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ శాటర్న్ ఒప్పుకోడు. మీకు లాభం చేకూరాలంటే మీకు అనుభవం ఉండాల్సిందే. అనుభవం లేకుండా మీకు ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఓకేనా? శుక్ర మహాదశ నడుస్తుందన్నారు. శుక్ర మహాదశ అంటే 5, 10 అధిపతి లగ్నంలో కూర్చున్నారు. 5, 10 ఏం నేర్చుకుంటున్నారు? పూర్వ పుణ్యస్థానం బలంగానే ఉంది కదా, పూర్వ పుణ్య స్థానాధిపతి వచ్చి ఇక్కడ కూర్చున్నారు కదా, లగ్నంలోనే ఉన్నారు కదా. మీ కెరియరు టీచింగ్ ఫీల్డ్లో కానీ, నేర్పే విధానంలో కానీ, క్రియేటివిటీలో కానీ, ఓకేనా, ఎక్కువగా పుస్తకాల మీద ఎక్కువ ధ్యానం చేయండి. ఆ పుస్తకాలు కూడాను మెకానిజానికి సంబంధించింది, డిజైన్కి సంబంధించింది, ఇవన్నీ తీసుకోండి. ఇక్కడ చిన్న లాజిక్ ఒక పాయింట్ చెప్తాను. మకర లగ్నంలో శుక్రుడు ఉన్నారు, ఉండి ఏం చేస్తున్నారు అక్కడ? ఉత్తరాషాఢలో ఉన్నారా? ఉత్తరాషాఢలో ఉంటే డిజైనర్గా పనిచేయాల్సిందే. ఓకేనా? అంటే డిజైనింగ్ ఏం చేయమంటారు, ఏంటంటారేమో, జ్యువెల్స్, బంగారానికి సంబంధించిన పని. ఈ బంగారం అంటున్నారు ఏంటంటే, అంటే గోల్డ్ కారు కూడా కర్కాటక రాశిలో కూర్చుని లగ్నంలో ఉన్న శుక్రుని చూస్తున్నారు, చేసుకోవచ్చు. ఎందుకు? ఇక్కడ చూడండి, తయారీ విధానము, ట్రాన్స్ఫర్మేషన్, ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రుడు ఉంటే, ఓకేనా, శుక్రుడు ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్. ఇప్పుడు మూన్ వచ్చండి. మూన్ ఏంటి? సప్తమాధిపతి. పాలు పెట్టుకుంటారా? పెట్టుకోండి. హోటల్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. తర్వాత నీళ్ళకి సంబంధించి వాటర్ బాటిల్స్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. పాలది ఏమైనా బూత్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఇబ్బంది ఏం లేదు. లాస్ట్‌కి సముద్రంలో ఉన్న ఉప్పు తెచ్చుకుని అమ్ముకోండి, అవుతది. ఖచ్చితంగా అవుతది. అవ్వకుండా ఉండదు. లేదు, చిన్న పిల్లలు ఏమన్నా ఆడుకునే ఆట వస్తువులు తయారు చేస్తారా? తయారు చేయండి.
ఓకేనా, ఇబ్బంది ఏమీ లేదు. అదే కనుక ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అక్కడ మకర రాశిలో ధనిష్ట నక్షత్రం ఉంది. సో నాకు నక్షత్రం ఉందంటే 4, 5, 10, 11 వచ్చింది. ఇక్కడేంటి కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళండి, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్కి వెళ్ళండి. బోల్డన్ని ఉన్నాయి సార్, మీరు చేసుకోవాలి కానీ నాకు ఉద్యోగం ఎప్పుడు వచ్చుద్దంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో ప్రయత్నం చేయండి. అది ఏంటయ్యా అంటే కన్స్ట్రక్షన్స్ అయితే అంటే తయారీ విధి విధానాల్లో ఉండాలా, లేదా ట్రాన్స్ఫర్మేషన్లో ఉండాలా, లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండాలా, లేకపోతే లాయర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, లేకపోతే ట్యాక్సేషన్లో ఉండాలా, లేకపోతే సిఏలో ఉండాలా, లేకపోతే మీరు సర్జికల్కి సంబంధించిన దాంట్లో ఉండాలా. ఉంటే ముందర నడుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, 5th and 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. లగ్నంలో ఉండి ఊరుకుని కూర్చోలేదండి ఆయన. ఆయన కూర్చుంటూను ఏ నక్షత్రాధిపతికి సోర్స్ ఇస్తున్నాడు, అది కదా కావాల్సింది మనకి. సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. ఓకేనా, థ్యాంక్ యూ. కొవ్వూరి లక్ష్మి గారు అడుగుతున్నారు. వారు చాలా చక్కగా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఒక్కసారి చూద్దాము. 1998 1998 1998 9వ నెల 8వ తారీఖు. ఓకే, 8వ తారీఖు, 9వ నెల 8వ తారీఖు రాత్రి 10 గంటల 5 నిమిషాలు నైట్. మీరు భలే పెడతారమ్మా, మొత్తం కరెక్ట్ గా అదే టైంలో పుట్టినట్టు, మీరేదో వాచ్ ఏదో చూసుకున్నట్టు. శని లగ్నంలో ఉన్నారమ్మా, శని లగ్నంలో ఉన్నారు. కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, శాటర్న్ ఆస్పెక్ట్ అండ్ 7th. ఇక్కడ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఒకటే మాట అంటారు, శని నీచబడిపోయారు. ఇప్పుడు శని నీచబడిపోతే ఏం చేస్తాడైనా? ఆయన పని మిమ్మల్ని ఒక్కళ్ళని ఏడిపిసుకు తింటాడా? లేదు. ఇక్కడ బాధకాధిపతి అయ్యాడు, దశమాధిపతి బాధకాధిపతి అయిన శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. ఓకేనా, శాటర్న్ ఆస్పెక్ట్ అండ్ 10th హౌస్. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు వివాహ విషయంలోకి వెళ్ళినప్పుడు సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే వ్యక్తిని వివాహం చేసుకుంటే యువర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. సోషల్ సర్కిల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి జాబ్ చేస్తున్న వ్యక్తికి వివాహం చేసుకుంటే యువర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ లగ్నానికి శుభార్గళం ఇస్తున్నది శనేశ్వరుడికి కుజుడు. ఒక టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తిని, లేకపోతే కంపెనీ, ఓకేనా, లేకపోతే ఏదైనా తయారీ విధానానికి సంబంధించిన వ్యక్తిని మీరు కనుక వివాహం చేసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీ లగ్నానికి శుక్ర రాహువులు రవి బుధులు కలిసి పంచమ భావంలో ఉన్నారు. ఇది పెద్ద తలకాయ నొప్పి, పెద్ద తలకాయ నొప్పి. ఏంటయ్యా అంటే, థర్డ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రవితో సంబంధం, రాహుతో సంబంధం, శుక్రుడితో సంబంధం. 3వ భావం అంటే ఏంటనేది కావాలి. దృష్టి, ఇష్టపడడం వచ్చిన కొన్ని సంబంధాలు మీరు ఇష్టపడకపోయి ఉండొచ్చుగా, లేకపోతే మీరు పురుష అనుకోండి, మీకు వచ్చే డౌరీ సక్రంగా లేదనుకోవచ్చుగా. సో ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మీరు అటువంటి రేంజ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను చెప్పిన యాక్టివిటీస్ లో వర్క్ చేసే వ్యక్తిని కనుక వివాహం చేసుకుంటే యువర్ లైఫ్ ఈజ్ వెరీ 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 బ్యూటిఫుల్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పిల్లాడికి కానీ పోయిన సంవత్సరం ఒక సంబంధం వచ్చింది. అప్పుడే పెళ్లి చేయాలా? ఎందుకు చేయలేదు? రెండోది, ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఇక్కడ ఏం చెప్తున్నా, 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th, కనెక్టింగ్ విత్ 5th లార్డ్. సో ఇది కొంత ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివాహం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక మంచి
నాలెడ్జ్ గల జ్యోతిష్యుల వారిని సంప్రదించి వివాహానికి ముందెళ్ళండి. అయితే ఒక్కసారి రాహుకేతుల పూజ చేయించండి. చేస్తే వివాహం తొందరగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దేవుడి దయ వల్ల రేపు వచ్చే సంవత్సరం 99% అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. నరేష్ గారు అడుగుతున్నారు ఏమనంటే, మకర లగ్నం, కుంభరాశి, శతభిష నక్షత్రం 4వ పాదం, లాటరీస్ గెయిన్స్ కోసం ఎనీ టిప్ చెప్పండి ప్లీజ్. నరేష్ గారు, లాటరీ, ఈజీ మనీ అనేది ఓన్లీ 1/8 భావంలో ఉంది. 8th భావంలో ఉంది. నెంబర్ 2, మీరు ఈజీ మనీ గురించి ఆలోచిస్తున్నారు, ఈజీగా వచ్చే తిప్పల గురించి ఆలోచించట్లా. అర్థమైందండి? ఈజీగా వచ్చే తిప్పలు చాలా ఉంటాయండి. ఈజీ మనీ ప్రతి ఒక్కళ్ళు డబ్బు వచ్చేయాలి. డబ్బు వచ్చిన వాళ్ళు పరిస్థితి ఏంటంటే సరిగ్గా కడుపు నిండా భోజనం చేయరు. ఆ సంగతి తెలుసా మీకు? తెలియదు. భార్యని నమ్మరు, పిల్లల్ని నమ్మరు. వాళ్ళ సంగతి ఏంటి? ఈ డబ్బు ఏమైపోద్దో. ఈ దిగులతో ఫస్ట్ బీపీ, షుగర్, పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి. మీకు డబ్బే సంపాదించండి. మీకు 8th లార్డ్ ఎలా ఉన్నాడనే తెలియదు కదా. మకర లగ్నం కదా. మకర లగ్నానికి రవి 8th లార్డ్ అయ్యారు. కానీ రవితో సంబంధం రాహుకు ఉందా? అదేం చెప్పలేదుగా మీరు. కాబట్టి అది గమనించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ గారు అడుగుతున్నారు, గురుగారు నమస్కారం. ఒక గ్రహం మహాదశలో జరుగుతున్నప్పుడు దాని సొంత అంతర్దశ అనుకూలిస్తే వేరే గ్రహ అంతర్దశలో మంచి ఫలితాలు రావు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఓకే, ఇప్పుడు ఒక గ్రహము మహాదశ జరుగుతుంది. ఫర్ సపోజ్ జూపిటర్ తీసుకుందాం. జూపిటరు యోగించాడు, బాగా విపరీతంగా యోగించాడు. కాబట్టి ధనం కానీ, నాలెడ్జ్ కానీ, అభివృద్ధి యోగాలు ఎక్కువగా ఇస్తాడు. కానీ అక్కడ గురువు మహాదశాధిపతి అయి యోగించాడు. కానీ ఒక గ్రహం యొక్క అంతర్దశ ఉన్నప్పుడు, అంటే వేరే గ్రహం యొక్క మహాదశకి ఈ అంతర్నాదుడుగా ఈ జూపిటర్ వచ్చినప్పుడు తక్కువ ఫలితాలు ఇస్తాడు. ఎందుకు? రాజుగారు ఇవ్వడం వేరు, బంటు గారు ఇవ్వడం వేరు. కాబట్టి తక్కువ ఫలితాలు అయితే వస్తాయి. ఓకేనండి? థ్యాంక్ యూ. ఇక బిల్లేశ్వర గారు అడుగుతున్నారు, గురుగారు నమస్కారం. మరొక ప్రశ్న. కొందరు పిల్లలు వైకల్యంతోనూ మతి స్థిమితం లేక పుడుతూ ఉంటారు. అది తల్లిదండ్రుల జాతకమా ఏంటి అని అడిగారు. 100కి 100% అండి. తల్లిదండ్రుల యొక్క జాతకంలో ఉంటేనే ఇలా ఉంటది. అయితే దీంట్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది, మోస్ట్ ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన పాయింట్ అంటే రాహుకేతు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రాహుకేతు ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. వై అనేది డౌట్ వచ్చింది మీకు. దీని విషయం మీద కొంత వివరణ మీకు ఇవ్వాలి, అది నా బాధ్యత. కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కురుక్షేత్రంలో భీష్మాచార్యుడికి బాణాలతో ఆయనకి
బాణాలు కొడతారు. కొట్టినప్పుడు బాణాల మీద పడుకుని ఉంటాడు ఆయన. మరణించడు. భీష్మాచార్యుడు అంటే మామూలు వ్యక్తి కాదు. అయితే ఈ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమన్నారంటే, అయ్యా ఒకసారి ఆ శ్రీకృష్ణుడిని పిలిపించండి అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు పిలిపించారు. పిలిపించిన తర్వాత ఏమడిగారంటే, శ్రీకృష్ణ, నేను 100 జన్మల నుండి ఏ పాపము ఎరగలేదు. నా ధర్మాన్ని నేను పాటించాను. నా ధర్మాన్ని నేను పాటించాను. 100 జన్మల్లో కూడాను నా ధర్మాన్ని నేను పాటించుకుంటూ వచ్చాను. కానీ నాకు ఈ క్షోభ ఏంటి? ఈ ముళ్ళ, ఈ బాణాల పైన నేను పడుకుంటూ ఏంటి? గుచ్చుకున్న బాణాల మీద పడుకుంటూ ఏంటి? నా పరిస్థితి ఏంటి నాయనా అని అడిగారు. అడిగితే భీష్మ పితామహ, మీరు 100 జన్మలలో ఏం చేశారనేది మీరు ఆలోచించారు గాని 101 జన్మలు ఇంకొక జన్మ ముందుకి వెళ్ళి మీరు చూసుకుంటే బాగుండేది అని అడిగారు. చెప్పారు. చెబితే ఏం జరిగింది నాయన అని అడిగితే 101వ జన్మలో 101వ జన్మలో మీరు మహారాజయ్యి వేరే ప్రాంతానికి మీరు వెళుతుండగా భటులతో ఎదురుగా ఒక సర్పం వచ్చింది. ఆ సర్పాన్ని భటులు అడిగారు, మహారాజా మళ్ళీ ఈ సర్పం అడ్డొచ్చింది, ఏం చేయమంటారంటే దాన్ని పక్కన పారేయండి అన్నారు. తీసి పక్కన పారేయండి అన్నారు. ఆ భటులు ఏం చేశారు? ఆ పాముని తీసుకుని పక్కన పారేశారు. పారేసిన ప్రదేశంలో ముళ్ళ చెట్టు ఉంది. ఆ ముళ్ళల్లో ఇరుక్కుని చిక్కుకొని ఆ పాము చనిపోవడం జరిగింది. అప్పుడు ఆ పాము శాపమే ఇది నాయనా అన్నారు. కాబట్టి రాహుకేతుల్ని చాలా జాగ్రత్తగా డీకోడ్ చేయాలి, లేకపోతే అవ్వదు. అందుకనే ఈ రాహుకేతులు ఈ గోల ఎక్కువ అయిపోయిందండి ఈ గురుగారితో అని మీరు అనుకుంటారేమో. రాహుకేతువులు అంటేనే మన వంశకులు తాత ముత్తాతలు. వాళ్ళు తెలుసో తెలియకో ఒకరిని హింసించుండొచ్చు, చంపిండొచ్చు, లేకపోతే స్థలాలు, పొలాలు, డబ్బు అవి మొత్తం లాక్కుని ఉండొచ్చు. దాని యొక్క దోష సాంద్రత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఈ జన్మలో మీ దగ్గరికి వచ్చింది. కాబట్టి రాహుకేతులు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ ఆస్ట్రాలజీ. దీని గురించి ఎవరు చెప్పరండి మీకు. చెప్పరు. అయ్యని ఛాయాగ్రహమే. ఛాయ రావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఛాయ రావాలి అనుకుంటే ఒకటి అక్కడ ఏదో ఒకటి ఉండాలి. ఫర్ సపోజ్ ఒక లైటు కింద ఈ పెన్ పెట్టాను అనుకోండి, దీని ఛాయ పడుతుంది. ఇది ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇది ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఏమన్నా అంటే ఛాయాగ్రహం అంటారు. కాదు, ఈ గ్రహాల యొక్క నీడలే వస్తాయి. అందుకనే పరాశర మహర్షి చాలా చక్కగా రాశారు దాంట్లో. రాహు కేతువులు ఏ రాశిలో ఉంటాయో ఆ రాశ్యాధిపతి ఫలితం ఇస్తాయి. ఏ నక్షత్రంలో ఉంటాయో ఆ నక్షత్రాధిపతి యొక్క ఫలితం ఇస్తుంది. సోర్స్ అన్నమాట. ఈ గ్రహాలని ఏ గ్రహాల దృష్టి పడుతుందో ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఇస్తాయి అని పరాశర మహర్షి చాలా చక్కగా వివరించారు సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఢిల్లేశ్వరరావు గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. కోరిక తీరడం అంటే 11వ భావం చూడాలి. కోరిక కలగడం అంటే పరాశర మహర్షి కూడా చాలా చక్కగా చెప్పారు దాంట్లో. కోరిక కలగడం అనేది కామ త్రికోణాలు. కామ త్రికోణాలు. కామం అంటే దిక్కుమాలిన కామం కాదండి. మీరు చూస్తేనే భావన కలగాలి.
భావన కలగాలి అంటే మూడో భావం రావాలి. మీరు చూపు అంటే ట్రావెలింగ్, మీరు చూడడం, దాని గురించి ఊహించడం, అది ఆక్యుపై చేయాలని కలగడం. ఎప్పుడైతే కలిగిందో ఆల్రెడీ ఆక్యుపై చేశారో 11 భావం. మూడో భావం తీసుకోండి. అలాగే మూడో భావానికి రెండో భావం మోక్ష త్రికోణం, ఇది కామ త్రికోణం. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. పద్మావతి గారు అడుగుతున్నారు. 14/3/1992 నైట్ 9:20 అనపర్తిలోను అనపర్తి మ్యారేజ్ ఎప్పుడవుతుంది అని అడిగారు. మ్యారేజ్ ఎప్పుడవుతుంది అన్నా కన్నా దోష సాంద్రతలు ఏమన్నా ఉన్నాయా అని అనడంలో తప్పు లేదు. ఓకేనామా? చూద్దాం. 92 1992 3వ నెల మార్చ్ 14వ తారీఖు 9:20 నైట్. అమ్మా లాస్ట్ ఇయర్ ఒక సంబంధం వచ్చుండాలి, అది రాలేదా? రెండోది ఏంటంటే జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 9th హౌస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్. వచ్చే సంవత్సరం చాలా వరకు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉందమ్మా. ఒకసారి ప్రయత్నం చేసుకోండి, చేసుకుంటే సరిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం గ్రహగతులు సరిగా లేవు, అవి కూడా గమనించుకోండి. ఒకసారి కుదిరితే అనుభవజ్ఞానుడైన జ్యోతిషులు వారిని సంప్రదించడం చాలా మంచిది. ఓకేనా? చాలా చాలా థ్యాంక్స్. మరొకసారి తెలియపరుస్తున్నాను అనుకోవద్దు. ఎవరైతే జ్యోతిష్యం, వాస్తు, మరి కొన్ని కోర్సులు కూడా ఉన్నాయి. అది జ్యోతిష్యంలో కూడా పరాశర, భృగు నందినాడి, ఇవి అన్ని కలుపుకుంటూను కేపీ ఎక్కువగా చెప్పడం జరుగుద్ది. దాంట్లో డీకోడ్ చేసే విధానం, అలైన్మెంట్ చేసే విధానాలు కూడాను మీకు నేర్పడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేటప్పుడే వచ్చే సంవత్సరం 1వ తారీఖు నుంచి మేము జాయిన్ అవుతామని మెసేజ్ పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.